నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సాల్మీ ఎడారిలో ఒక భారతీయుడు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అతని యొక్క కేసులో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే, కువైట్లోని సాల్మీ ఎడారి ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టిన స్థితిలో కుళ్ళిపోయిన మృతదేహాన్ని కువైటు నేర పరిశోధన విభాగం సిఐడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ యొక్క మృతదేహం ఇండియాలోని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్పల్లి గ్రామానికి చెందిన యువ మెకానికల్ ఇంజనీర్ కైలాష్ 29 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ దారుణ హత్యకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకే చెందిన 30 ఏళ్ల యువకుడిని కువైట్ పోలీసులు అరెస్టు చేయగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అతడి యొక్క తండ్రి గణేష్ ఇప్పటికే భారతదేశానికి పారిపోయాడు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం ఇండియాలో పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కైలాష్ సాల్మీ ప్రాంతంలో ఒక కంపెనీలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేసేవాడు. భారీ క్రేన్లు, ఎక్సలేటర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేసే ప్రధాన నిందితుడు గణేష్తో కైలాష్కు ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే గడిచిన మార్చి 19వ తేదీన రిపేరులో ఉన్న ఒక ఎస్కలేటర్ను బాగు చేయడానికి కైలాష్ను గణేష్ అతని యొక్క కుమారుడు సాల్మీ ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ రోజు నుంచి కైలాష్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో అతని ఆచూకీ కోసం కువైట్లోని బంధువులు, స్నేహితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే నిజామాబాద్లోని కైలాష్ తల్లిదండ్రులు కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా కువైట్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. అయితే ఆ ప్రాంతంలో కువైట్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా దర్యాప్తులో జాప్యం జరిగింది. ఆ తర్వాత కువైట్ సిఐడి పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచారణ జరపగా మార్చి 19వ తేదీన కైలాష్ నిందితుడు గణేష్తో కలిసి సాల్మీ ప్రాంతానికి వెళ్ళినట్టు తేలింది. వారిద్దరి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఒకే టవర్ పరిధిలోకి చూపించాయి. మరింత పక్కా సమాచారం కోసం ట్రాఫిక్ నిఘా కెమెరాల రికార్డులను పరిశీలించగా సాల్మీ వైపు వెళుతూ ఉన్న వాహనంలో కైలాష్ నిందితుడితో కలిసి ఉన్నట్లు, కానీ తిరుగు ప్రయాణంలో నిందితుడు ఒక్కడు మాత్రమే ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. అలాగే అనుమానం వచ్చి కువైట్లో ఉన్న గణేష్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఎక్స్కవేటర్ మరమ్మతులు చేస్తూ ఉన్న సమయంలో క్రేన్ విరిగి కైలాష్ పైన పడడంతో అతడు అక్కడికక్కడే మరణించాడని చెప్పేసి, ఆ ప్రమాదం నుంచి తలెత్తే చట్టపరమైన సమస్యల నుంచి తప్పించుకోవడానికి నేను మా నాన్న ఇద్దరం కలిసి మృతదేహాన్ని ఎడారిలోకి తీసుకువెళ్లి పూడ్చిపెట్టామని చెప్పి నిందితుడు అంగీకరించాడు. కుమారుడు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని సాల్మీ ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్లిన పోలీసులు కైలాష్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ దారుణం జరిగిన వెంటనే కువైట్ నుంచి నిజామాబాద్లోని తన స్వగ్రామానికి పారిపోయి తలదాచుకున్న ప్రధాన నిందితుడు గణేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇంటర్పోల్ సహకారంతో అతడిని అరెస్టు చేసి కువైట్కు రప్పించేందుకు ఉన్నతాధికారులు వేగంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఏదో పనికి పిలిస్తే సహాయం చేయడానికి వెళ్ళాడనమాట. వెళ్ళితే అక్కడ ఉన్న క్రేన్ విరిగి పడిపోయిందా, లేకపోతే వీళ్ళే చంపివేశారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడు గణేష్ యొక్క కొడుకునైతే పోలీసులు అరెస్టు చేశారో. అతడు ఏం చెప్తూ ఉన్నాడంటే, క్రేన్ విరిగి అతడి పైన పడిపోవడంతో, పొక్లేన్ ఏదైతే ఉందో దాని యొక్క క్రేన్ విరిగి అతడి పైన పడిపోవడంతో అతడు మృతి చెందాడని చెబుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.